అందరికీ హాయ్ అండి. నా పేరు పద్మ. నేను కువైట్లో వర్క్ చేస్తున్నానండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఈ ఛానల్లో కువైట్ లైఫ్ స్టైల్, కువైట్ కుకింగ్, ఇండియా లైఫ్ స్టైల్, ఇండియా కుకింగ్, ఇంకా షాపింగ్, ఫన్నీ వీడియోస్, ట్రావెలింగ్, ఇంకా బేబీ కేరింగ్ అన్నీ ఈ ఛానల్లో మీ అందరికీ చూపిస్తానండి. నా ఛానల్ పేరు వచ్చి పిఎంపి మొయ్యేరు బ్లాగ్స్ అండి. నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నానండి. జీవితంలో ఒక మెట్టు ఎక్కాలన్న ఆశతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశానండి. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇప్పుడైతే మేము పిల్లల్ని ఆడించడానికి 360 మాల్కి వెళ్తున్నామండి. మీ అందరికీ చూపిస్తాను రండి. మేమైతే 360 మాల్కి అయితే వచ్చేసామండి. చూసారు కదా, ఇది అనమాట 360 మాలు. ఇక్కడ పిల్లలు ఎలా ఆడుకుంటారు, ఇక్కడ ఏమేమి బొమ్మలు ఉంటాయి, వీళ్ళు ఎలా ఆడుకుంటారు, పిల్లలతో మనం ఎలా ఉండాలి. మేమైతే మార్నింగ్ 11 గంటలకి వెళ్ళి నైట్ 11 వరకు కూడా ఇక్కడే ఉంటామండి. ఎప్పుడు ఆడుకుంటాకి వెళ్ళినా సరే మాకు లేట్ నైట్ అయిపోద్దండి. మీ అందరికీ కూడా ఇవన్నీ చూపిస్తాను. ఈ మహల్ పేరు వచ్చి 360 మాల్ అండి. ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, స్టార్టింగ్లోనే ఇలా పిల్లలు ఆడుకునే కార్లు, వీడియో గేమ్స్ చాలా ఉంటాయన్నమాట. చూడండి, మీ అందరికీ క్లియర్గా చూపిస్తానండి. ఫోన్ని అడ్డంగా పెట్టుకుని చూడండి. అడ్డంగా పెడితే వీడియో క్లారిటీ మీకు అర్థమవుతుందండి. ఇది చూసారు కదా, ఇదైతే పెద్ద పిల్లలు ఆడుకుని ట్రైన్ లాంటిదే, ఎంత చిన్నదే కానీ పైన పెద్ద పిల్లలు మాత్రమే ఎక్కాలండి. చిన్నపిల్లలకి నాట్ అలౌట్ అనమాట. అయితే చూసారు కదా, ఇది వచ్చి వీడియో గేమ్స్ ఆడేదన్నమాట. బాగుంది కదా, బస్సులా ఉంది. అందులో పిల్లలు బాగా ఇష్టంగా కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకుంటారు. చూడండి, బాగుంది కదా. ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే బాతు బొమ్మలు, కార్లు, పక్కనే డ్రైవింగ్ స్కూలు అన్నీ ఉన్నాయండి ఇందులోనే. చూసారు కదా, ఇక్కడైతే కువైట్ పిల్లలు చాలా ఇష్టంగా ఆడుకుంటారండి. ఇవన్నీ డేంజర్ ప్లేయింగ్స్ని ఇలా ఇష్టపడతారనమాట. అందులో కూర్చొని తిరుగుతుంటే కళ్ళు తిరిగిపోయి పొట్టలో నొప్పి కూడా వస్తుంది అనమాట. అయినా సరే ఇలా ఆడుకుంటారు పిల్లలు. ఇది వచ్చి చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు. ఈ గేమ్ వచ్చి గేమ్ అంటే ఏం కాదు, అందులో డబ్బులు వేసి మనకి ఇష్టమైనవి అందులో తీసుకోవచ్చు. అదృష్టం ఉన్న వాళ్ళకి బొమ్మలు, వాచీలు, మనకి ఏ గేమ్ కావాలితే ఆ గేమ్ ఆడుకోవచ్చు. అదృష్టం ఉన్న వాళ్ళకి బొమ్మ పడుతుంది, కింద తీసుకునేది ఉంటుంది. అదృష్టం లేని వాళ్ళకి ఏమీ ఉండదన్నమాట. చూసారు కదా, ఇలా చిన్న గేమ్స్ ఉంటాయన్నమాట. వీటిని డబ్బులైతే ఆడుకుంటారు. మనలాగా పిల్లలందరూ దిక్కున చేరి చక్కగా ఆడుకుంటారు. మనకైతే ఇక్కడ అలా ఉండదండి, డబ్బులు పెట్టి ఆడుకోవాలన్నమాట ఇక్కడ పిల్లలు. మా కువైట్ పిల్లడు అయితే చాక్లెట్ వేసాడనమాట. ఇది కూడా గేమ్ లాంటిదే, మనకి ఇష్టమైన తీసుకోవచ్చు. అదృష్టం ఉంటే పడుతుంది. మా బుడ్డోడికి అయితే చాక్లెట్ పడ్డదే. మా బుడ్డోడు ఆనందానికి హద్దులు లేవన్నమాట. చూసారు కదా, ఆ చాక్లెట్ చూపిస్తానన్న సరే నాకు ఇవ్వట్లేదు. ఎమ్మడిన చింపేసి తినేసాడు అనమాట. తిన్నాక మళ్ళీ ఆడుకోవడానికి స్టార్ట్ అయిపోయాడు. చూసారు కదా, బొమ్మలు బాగున్నాయి కదా. ఈ బొమ్మలన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే వాచీలు, డైమండ్లు ఇవన్నీ ఫేక్ అండి. ఇవన్నీ ఫేక్ అని అక్కడ రాసి పెట్టారు బోర్డు. లోపల పేపర్ మీద రాసి పెట్టారు. బ్లూటూత్, గోల్డ్ వాచీలు, ఇంకా సిల్వర్ వాచీలు. చూసారు కదా, బాగున్నాయి కదా, భలే ఉన్నాయి. అన్నీ డైమండ్లా ఉన్నాయి, కానీ డైమండ్లు కాదు, ఒరిజినల్ కదని అలా రాసి పెట్టారనమాట. బెల్ట్ వాచీలు, సిల్వర్ వాచీలు చాలా బాగున్నాయి. పడితే అదృష్టం ఉన్న వాళ్ళకి పడతాయండి, అదృష్టం లేని వాళ్ళకి ఇంకంతే, మనం ఏం చేయలేం కదా. బాగున్నాయి కదా, బాగున్నాయని వీడియో తీసాను అనమాట. రాళ్ళు రత్నాల్లో ఉన్నాయి. ఇవన్నీ బ్లూటూత్లు, సెంటికాయలు, అదే అత్తర సీసాలు, పాపున్స్, ఎక్స్పెన్సివ్ అనమాట. బాగున్నాయి కదా. ఇంకా మేము మతంకి వెళ్ళాము, పియానో అనే హోటల్కి వెళ్ళాము. అక్కడ తిన్నాము, తాగాము, బాగుంది. చిన్న షాపింగ్ కూడా చేసామన్నమాట. ఈ షాపింగ్లో బొమ్మలు బాగున్నాయని వీడియో తీసాను. ఇంకా మేమైతే అక్కడే తిని అక్కడే కాఫీ కూడా తాగామన్నమాట. బాగుంది కదా. కాఫీలకి మనకైతే స్పూన్లు ఇస్తారండి చక్కెర కలుపుకోవడానికి. ఇక్కడ అలా ఏమి ఉండదు. ఇలా పుల్ల ముక్క ఇస్తారా, పుల్ల ముక్కతోటే చక్కెర కలుపుకోవాలి. నాకైతే నా వల్ల అవదనేసి నేను ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా తీసుకుని అటు ఇటు తిరగమూసాను అనమాట. అలా విధంగా మేమైతే తిరగమూసుకుని నేను నా ఫ్రెండ్ అయితే షేర్ చేసుకున్నాము ఒకటే కాఫీని. కప్పుడు ఇస్తారనమాట ఇక్కడ.